ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా 66వ కీర్తన చూద్దామండి. 66వ కీర్తన 10వ వచనం చూద్దాము. 10 నుండి 13 వచనాలు, 10 నుండి 12 వచనాలు. Are you ready? తీసిన వారు ఉన్నట్లయితే ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. మనమందరం కలిసి చదువుదాం. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోను నీళ్ళలోను పడితిమి, అయినను, ఏదొక్కసారి బిగ్గరగా అయినను అని చెప్తారా? అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎంతమంది చెప్తారు నాకు గొప్ప భారం ఉందండి నా జీవితంలో అన్నవారు ఉన్నారా? కష్టాలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? మనందరికీ 10వ వచనము వర్తిస్తుంది. ఏంటిదంటే, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. ఈరోజు మీరు వెళ్తున్న ఈ పరిస్థితి గుండా దేవుడు, ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్, టెస్ట్ ఆఫ్ యువర్ ట్రస్ట్. దేవుడి పైన ఆధారపడుతున్నారా? నమ్ముతున్నారా? విశ్వాసము పోగొట్టుకుంటున్నారా? ఉంటున్నారా? ఎంతమంది ఈ పరిశీలన తర్వాత, ఈ పరీక్ష తర్వాత నేను సమృద్ధి గల చోటికి దేవుడు నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసం ఉన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నేను నమ్మకము, నా విశ్వాసం విడిచిపెట్టను అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారండి. నిప్పు లాంటి శ్రమలు, నీళ్ళ లాంటి శ్రమలు, సముద్రము లాంటి శ్రమలు, ఇంకా దీని నుండి బయటికి వస్తామా? అసలు దీని నుండి విడుదల ఉందా? దీని నుండి ఒక పరిష్కారం ఉందా నాకు అన్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, అయినను యెట్ దో యూఆర్ ఇన్ ద ఓషన్ ఆఫ్ ట్రబుల్స్, దో ఇట్స్ లైక్ యు గోయింగ్ త్రూ ఫైర్, అయినప్పటికీ కూడా యెట్ అని చెప్తారా? యెట్, అయినను దేవుడు నన్ను సమృద్ధి గల చోటుకి నడిపిస్తాడు. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా ఆమెన్ అని చెప్తారండి. ఆమెన్. ఈ పాట పాడేటప్పుడు నిజంగా ఆయన కృపను బట్టి, మనల్ని ఇంతవరకు నడిపించిన విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, ఒకసారి మేము పాడినప్పుడు రెండో మారు మీరు కలిసి మాతో పాట పాడాలని వేడుకుంటున్నాను.
अच्छा बाय द वे అగ్నిలో కాలకుండా కాపాడే కృప, వెంట్రుకలు కాలిపోకుండా పొగ కూడా తగలకుండా రక్షించే ఆయన కృప, ఎటువంటి అగ్ని వంటి శ్రమలైన దేవుడు మనల్ని కాపాడే దేవుడు అని. రక్షించు నీ కృపయే, వెంట్రుకలు కాలకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపయే, వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడు రక్షించు నీ కృపయే, వెంట్రుకలు కాలకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపయే, వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడు రక్షించు నీ కృపయే, వెంట్రుకలు కాలకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపయే, వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడు రక్షించు నీ కృపయే, వెంట్రుకలు కాలకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపయే, నీ కృపయే నన్ను నిలబెట్టలే, నీ కృపయే నన్ను నడిపించలే, నీ కృపయే నన్ను నిలబెట్టలే, నీ కృపయే నన్ను నడిపించలే, నీ కృపయే నన్ను నిలబెట్టలే, నీ కృపయే నన్ను నడిపించలే, నీ కృపయే నన్ను నిలబెట్టలే, నీ కృపయే నన్ను అందుకే హల్లెలూయా అందరూ చేతులెత్తి హృదయపూర్వకంగా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు. శోధన గుండా వెళ్తున్న వారు బిగ్గరగా చప్పట్లు కొడతారా? ఇరుకుల గుండా వెళ్తున్న వారు బిగ్గరగా చప్పట్లు కొడతారా? ఎందుకు చప్పట్లు కొడుతూ ఆరాధిస్తున్నామంటే నిశ్చయంగా నాకు తెలుసు దేవుడు నన్ను సమృద్ధి గల చోటికి నడిపిస్తాడు. నమ్మిన వారంటే హల్లెలూయా. పలు పలు శోధనలు ఎదుర్కొన్న సమయాలు విడిపించు నీ కృపయే, కృంగి ఉన్న సమయాలు నలిగిన పోకుండా కాపాడే నీ కృపయే, పలు పలు శోధనలు ఎదుర్కొన్న సమయాలు విడిపించు నీ కృపయే, కృంగి ఉన్న సమయాలు నలిగిన పోకుండా కాపాడే నీ కృపయే, పలు పలు శోధనలు ఎదుర్కొన్న సమయాలు విడిపించు నీ కృపయే, కృంగి ఉన్న సమయాలు
రక్షకుడు, నా దేవుడు సజీవుడు. నేను కనులారా ఆయనని చూస్తున్నా. ఆమేన్. పలు శోధనలు ఇరుకున్న సమయాలు విడిపించు నీ కృపయే. కృంగి ఉన్న సమయాలు నలిగిని పోకుండా కాపాడు నీ కృపయే. పలు శోధనలు ఇరుకున్న సమయాలు విడిపించు నీ కృపయే. కృంగి ఉన్న సమయాలు నలిగిని పోకుండా కాపాడు నీ కృపయే. పలు శోధనలు ఇరుకున్న సమయాలు విడిపించు నీ కృపయే. కృంగి ఉన్న సమయాలు నలిగిని పోకుండా కాపాడు నీ కృపయే. పలు శోధనలు ఇరుకున్న సమయాలు విడిపించు నీ కృపయే. కృంగి ఉన్న సమయాలు నలిగిని పోకుండా కాపాడు నీ కృపయే. నీ కృపయే నన్ను నిలబెట్టనే, నీ కృపయే నన్ను నడిపించేది. నీ కృప హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకు